తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నమ సమస్త భూత నామాదిభూతాయ భూభృతే అనేక రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. అనేక జీవులకు జీవులున్న లోకాలకు అధిదేవుడైన వాడు అనేకానేక రూపాలతో విశ్వమంతా వ్యాపించి ఉంటాడు కావున విష్ణువు అని కూడా అంటారు. ఆ శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం పలు అవతారాలు, పలు రూపాలతో, పలు నామాలతో అవతరించినవాడు కదా. ఆ సంవిధానంలో అనంత పద్మనాభస్వామి నామంతో ఓ అపురూప దర్శనమిస్తున్న విలక్షణ ఆలయం తమిళనాట చెన్నై మహానగరాన అడయారు ప్రాంతంలో అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ మహా ఆరామాన్ని దర్శించుకుందాం. ఆది మధ్యాంతాలు లేని విష్ణువు అనంతుడయ్యాడు. ఆ అనంతుడి నాభి నుండి పద్మం, ఆ పద్మంలో నుంచి బ్రహ్మ ఆవిర్భవించారు కనుక పద్మనాభుడంటారు. అనంతుడైన పద్మనాభుడు కాబట్టి స్వామి అనంత పద్మనాభుడయ్యాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరువనంతపురంలో వలె శ్రీ అనంత పద్మనాభస్వామి వారి దర్శనం లభించే అపురూప ఆలయమిది. ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్దనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం. విష్ణు షోడశనామ స్తోత్రంలో శయనించిన శ్రీ మహావిష్ణువే పద్మనాభుడు అని చెబుతారు. నాభియందు పద్మం, ఆ పద్మంలో 4 శిరస్సుల బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని సాగిస్తుంటాడని, అట్టి నాభిస్థానజనిత పద్మమున్నవాడు కావున పద్మనాభుడని అంటారని పురాణాల ద్వారా తెలుస్తోన్నది. పంచపడగల శేషనాగుని తల్పంగా చేసుకుని అనంత శయనుడయ్యాడు కదా ఈ విష్ణువు. అందుకే ఈ పద్మనాభుడు అనంత పద్మనాభుడయ్యాడు. తన ఇరుదేవేరులైన శ్రీదేవి భూదేవులతో అర్చావతార ఉత్సవ బేరాలుగా అనంతశయ్యపై శయన భంగిమలో సంపూర్తి నిద్రావస్థలో ఉన్న రూపాన అనంత పద్మనాభస్వామి దివ్యదర్శనమిస్తున్న పరమ వైశిష్ట్య ఆరామం ఈ చెన్నై అడయారులోని ఆలయం. శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం అనగానే మనకు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని దేవాలయం హృదయ మందిరాలలో ప్రత్యక్షమవుతుంది. అదుగో అదే మన మనోమందిరాలలో కానవస్తోన్న తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభస్వామి మహా ఆరామం. అదే రూపులో, అదే రీతిలో నిర్మితమై దక్షిణాపధాన బంగాళాఖాతం సముద్ర తీరాన చెన్నై మహానగరంలో అడయారు ప్రాంతాన నెలకొన్న విశేష దేవాలయమిది. గాఢనిద్రలో ఉన్నట్టుగా మనకు కనిపించే ఆ అఖిలాంతరంగుడిని, ఆయన నాభి నుంచి ఉద్భవించిన పద్మంపై ఆసీనుడైన సృష్టికర్త బ్రహ్మను, ఆయనకిరువైపులా సూర్యచంద్రులను, వెనుక ప్రణతులు పట్టిన దేవదేవాది మునిగణాలతో కూడి ఉన్న అలపాల్కడలిలోని అనంతశయన పద్మనాభుడి దర్శనం ఈ జన్మకే కాదు, జన్మజన్మలకు పుణ్యఫలం. చూసిన వారికి సరే సరి, చూసి వచ్చిన వారిని తాకిన వారికి కూడా ఆ పుణ్యఫలం దక్కే మహామహిమాన్విత దివ్య ఆరామమిది. പത്മതീർത്ഥക്കരയിൽ വാഴും മുരാന്തക കീർത്തനം കൊണ്ടു ഞാൻ മാല ചാർത്താം. പത്മനാഭ നീലവർണ്ണ മനോഹര പ്രാർത്ഥനാ പുഷ്പങ്ങൾ കാഴ്ചവയ്ക്കാം. പത്മതീർത്ഥക്കരയിൽ വാഴും മുരാന്തക കീർത്തനം കൊണ്ടു ഞാൻ മാല ചാർത്താം.
శుద్ధ ఏకాదశి అనగా శయన ఏకాదశి నాటి నుంచి 4 మాసాలు ఆషాఢ, శ్రావణ, భాద్రపద, కార్తీక చాతుర్మాసాలు యోగనిద్ర పాటించిన పద్మనాభుడు కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్తాన ఏకాదశి నాడు తిరిగి లేస్తాడని పురాణాలు వివరిస్తున్నాయి. అటువంటి యోగ నిద్రాంకితుడైన ఆ పరంధాముడి దర్శనం జన్మ జన్మలకు వనగూరే వరప్రసాదం. చెన్నై నగర అడయారులో నెలకొన్న శ్రీ అనంత పద్మనాభుని ఆలయంలో లభించే ఆ అపురూప దర్శనాన్ని వరంగా మనము పొందుదాం. మైళ్ల కొద్దీ దూరాభారాలకు ఓర్చి ఇంత దూరం వచ్చిన తీర్థయాత్రికులకు అందినటువంటి యాత్రాఫలం అదిగో అదిగదిగో గర్భాలయ దర్శన భాగ్యం. పాలకడలిలో అనంతుడనే సర్పరాజు తల్పంగా అమరగా శయనించినట్లు మనకు కనబడే ఆ విశ్వాంతరంగుడు అనంత పద్మనాభుని దివ్యమంగళ తేజో విరాట్రూప దర్శనం అదిగో అదిగదిగో. ఆ స్వామిని అలా చూడగానే అయాచితంగా ఎవ్వరూ చెప్పకనే భక్తుల నోట నమో నారాయణాయ, నమో పద్మనాభాయ, నమో నమః అని భక్తిపూర్వక నినాదాలు వెలువడుతాయి. ఆహా, ఎంత గాఢంగా నిదురిస్తున్నావయ్యా అఖిలాంతరంగా అన్నట్లుగా సంపూర్ణ నిద్రాభంగిమలో స్వామివారు కనిపించి భక్తజనావళి మనోసీమల్లో అనిర్వచనీయ భక్తి తత్పరతను కలిగిస్తుంటాడు. తిరువనంతపురం పద్మనాభుని కోవెల గర్భాలయంలో వలె 3 ద్వారాల గుండా ఆ దివ్య దర్శనం చేసుకున్నట్లు ఈ చెన్నై మహానగర అడయారు ప్రాంతం గాంధీనగర్లోని అనంత పద్మనాభుని గర్భాలయంలో సైతం 3 ద్వారాలు నెలకొని ఉండడం విశేషం. వాటిలో మొదటి ద్వారం గుండా స్వామివారి శిరోభాగాన్ని, వారి శిరస్సుకి ఛత్రంలా అమరిన పంచపడగల అనంతశేషుణ్ణి దర్శించుకుంటారు. రెండో ద్వారం ద్వారా పద్మనాభుని నాభిస్థానోద్భవ పద్మాన్ని, ఆ పద్మంపై కూర్చొని సృష్టి రచన చేస్తోన్న చతుర్ముఖ బ్రహ్మదేవుణ్ణి, ఆ పరబ్రహ్మకు ఇరువైపులా కొలువుదీరిన సూర్యచంద్రుళ్లను దర్శించుకోవాలి. మూడో ద్వారం ద్వారా స్వామివారి చరణారవిందాలను దర్శించుకొని తన్మయులమవ్వాలి. 5 పడగల నాగేంద్రుని 3 చుట్టలు విరిపాన్పులా అనంత శయ్యలా అమరిందేమో. ఆ శేషశయనుడు సంపూర్ణ నిద్రావస్థలో తన కుడి చేతిని శేషపాన్పు నుంచి జాల్వార్చి మరీ నిదురిస్తున్నట్లుంటాడు. నిదురించే ఆ స్వామి మోము కూడా సౌందర్యమే అసూయపడేంత పరమ సుందరంగా ఉంటుంది. వడలంతా స్వర్ణాభరణాలు, జాలువార్చిన ఆ దక్షిణహస్తం నిండా అంగుళీకములు, కడియాలు తదితర హస్తాభరణాలతో అలంకృతమై ఉంటాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. గర్భాలయ దర్శనం ఒకెత్తు అయితే గర్భాలయ పూజా క్రతువులు, హారతి, నైవేద్యాలు, ఆ ఆలయ ముఖమంటప, ప్రధాన లోగిలిలోని అలంకార శోభ మరో ఎత్తు. శిల్పుల ఉలులు చెక్కిన అందాలొక వైపు, చిత్రకారుల కుంచేలు దిద్దిన అందాలింకొక వైపు, అర్చక స్వాముల వేద మంత్రోచ్చారణల శబ్ద సంచయాలు మరోవైపు, కైమోట్పులు, భక్తిపూర్వక నమో వాక్కుల ఉచ్చారణాధ్వనులు ఇంకొక వైపు. ఇలా ఆలయ ఆవరణంతా అపర వైకుంఠంలా వెలుగొందుతుంది. అనంతశయన పద్మనాభస్వామికి వెనుక భాగాన పలు దేవతలు, మరెందరో మునులు, హయనందన, శుక, గరుడస్వాములు వెనుక నేపథ్యంగా నిలబడి శ్రీవారికి ప్రణతులు పడుతున్నట్టు శిల్పాలు నల్లని ఏకశిలామూర్తిగా వెలుగొందుతూ
గర్భాలయ ద్వారాలకు ఆవల వైపున ఉన్నది పాలకడలియే అన్నంత దివ్యంగా భవ్యంగా ఉంటుంది ఆ సన్నివేశం. సింహతోరణం కింద శయనమూర్తిగా ఉన్న పద్మనాభుడిపై తులసీ దళాలు, పలు పుష్పమాలలు అలంకరిస్తారు. ఈ విరాన్మూర్తికి ముందు భాగాన శ్రీవారు తన ఇరు దేవేరులతో కూడిన అర్చావతార మూర్తులుగా సుశోభితంగా కొలువై కొలుపులందుకుంటుంటారు. నీలపు రంగు చీరలో భూదేవి అమ్మవారు, పట్టు పీతాంబరంలో శ్రీదేవి అమ్మవారు వజ్రవైఢూర్యాది ఆభూషణాలతో అలంకృతులై ఉంటారు. ఆ చిరు విగ్రహాలకు ముందు పంచలోహపు ఉత్సవమూర్తులుగా భూదేవి, శ్రీదేవి సమేత పద్మనాభుల వారు బహుదర్పంగా స్థానక భంగిమామూర్తులై వెలుగొందుతుంటారు. ఇక ఆ గర్భాలయ మూర్తులకు జరిగే పూజాది క్రతువులు వర్ణనాతీతంగా సాగుతాయి. స్వామివారికి ఇరు దేవేరులకు ఇచ్చే నవవిధ హారతుల సన్నివేశం ఎప్పుడెప్పుడాయని భక్తులు ఎదురు చూస్తుంటారు. అర్చక స్వాములు 9 రకాల హారతులు స్వామివారి విశ్రాంత ముఖార విందానికి, స్వామివారి కరచరణాలకు, నాభికి, నాభిజనిత పద్మానికి, పద్మస్థిత బ్రహ్మ తదితరులకు హారతి నీరాజనాలిచ్చి ఆ హారతిని భక్తులకు అందజేస్తారు. తీర్థప్రసాదాలు అందుకోవడం సర్వసాధారణమే కాని పద్మనాభునిపై అలంకృతమైన తులసీమాలల నుంచి తులసీ దళాలను ప్రసాదంలా అపురూపంగా అందుకోవడం విశేషం. వైష్ణవ ద్వారపాలకులైన జయ విజయులు ఇరువైపులా విజయం చేస్తోన్న ఆ గర్భాలయ ద్వారాల తలుపులపై కూడా అనేక లోహతాపడపు శిల్పాలుగా అలరారుతుంటాయి. జగద్గురువుల నేతృత్వంలో తిరువనంతపురం భగవానుని తీరులో నెలకొల్పిన ఈ దేవాలయం చెన్నై మహానగర అడయారు గాంధీనగర్లో ఓ చక్కటి ప్రకృతి వాతావరణ నేపథ్యంలో అలరారుతోంది. ఆ ఆలయ ప్రాంగణమెంత ఆహ్లాదకరంగా ఉంటుందో వర్ణించటం చాలా కష్టం, చూసి పరవశించటం చాలా సులభం. ఓ అందమైన ప్రాకారం స్వాగత ద్వారంలో వెలుగొందుతోంది. ఆ ద్వారం దాపు నుంచే పంచకలశయుక్త 3 అంతరువుల రాజగోపురం బహుశిల్పశోభితంగా కనిపిస్తుంది. రాజగోపురం, విమాన శిఖర శిల్పాలు, కట్టడాల తీరు అన్నీ దక్షిణాత్యుల వేసర నాగర శైలిలో శిల్పచాతురత ప్రదర్శితమవుతుంది. ఆ ప్రవేశద్వారం నుంచి లోపలికి తీర్థయాత్రికుల సందర్శకుల చూపులు ప్రసరించగానే ఓ భవ్య మందిర ఆవరణ మిరుమిట్లు గొలుపుతూ కనువిందు చేస్తుంది. స్వర్ణకాంతులతో మిలమిలలాడే ఓ భవ్య ధ్వజస్తంభం కానవస్తుంది. తురగములు, గరుడస్వాములు, పద్మనాభుని ఆకృతులతో స్వర్ణతాపడపు ఆ ధ్వజస్తంభం ఆలయ ఆగమ సంప్రదాయాన్ని ప్రదర్శిస్తోంది. ఆ ధ్వజస్తంభం వెనుక 3 ద్వారాలు, ఆవల మహాముఖమంటపం, ఆ తరువాత 3 గుమ్మాల గర్భమందిరం, ఇలా ఓ సుందర ఆరామం కళ్ల ముందు నిలబడుతుంది. ముఖమంటపమంతా పలు స్తంభాలు లతామయంగా వెలుగొందుతుంటాయి. సభామంటప ప్రాకారాలపై, పైకప్పులపై వర్ణరంజితమైన చిత్తరువులు లిఖించబడి ఉంటాయి.
అపర వైకుంఠమా ఇది అన్నంత వైభవోపేతంగా ఉన్న ఈ అనంత పద్మనాభుని మందిరం అనేక మంది దేవదేవుళ్లకు దివ్యమైన నెలవుగా కూడా భాసిల్లుతోంది. ఆ ఉపాలయ ఆది దేవుళ్లను కూడా అర్చించుకుందాం పదండి. అనంతశయన పద్మనాభుని సమక్షంలో తప్పనిసరిగా ఉండే దేవుడు పరమేశ్వరుడు. ఆ ఈశుడు ఓ అశ్వత్థ వృక్షం కింద నల్లని శిలారూపలింగంగా కొలువై ఉన్నాడు. శివభృత్యుడు నంది ముంగాలిపై కూర్చొని తన స్వామిని వీక్షిస్తుంటాడు. నల్లని శిలా శివలింగం వెనుక పలు జంట నాగ ప్రతిమలు, పంచపడగల నాగప్రతిమలు ప్రతిష్ఠితమై భక్తుల గ్రహదోషాదులను పరిహరించే పూజలందుకుంటూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు వాహన సేవకుడైన గరుడస్వామి కూడా ఇక్కడే ఓ ఉపాలయ దేవతగా సందర్శకుల పూజలందుకుంటూ ఉంటాడు. హంసతోరణాయుక్తంగా ఆ గరుడాళ్వార్ స్వామి నల్లని శిలామూర్తిగా, స్వామి సేవకుడిగా వినమ్రంగా స్థానక భంగిమలో ఉంటాడు. ముఖమంటపం మరోవైపునున్న ఉపాలయంలో వైష్ణవావతార శ్రీరాముని పరమ భక్తుడు ఆంజనేయుడు దర్శనమిస్తుంటాడు. తమలపాకుల దండలతో, తులసీ దళాలతో అలంకృతమైన ఆ ఆంజనేయసుతుడు నా రామునికి శతకోటి నమస్కృతులు అన్నట్లు చేతులు జోడించి నిలబడి ఉంటాడు. మరో ఉపాలయంలో మరో వైష్ణవ సంప్రదాయ దేవదేవుడు సుదర్శన భగవానుని విగ్రహం పంచలోహ ప్రతిమే అయిన స్వర్ణకాంతులీనుతూ ఉంటుంది. ఇదే ప్రాంగణంలో ఇష్టసిద్ధి వినాయగర్ సన్నిధి ఉంది. కుడివైపు తిరిగిన తొండంతో చతుర్భుజుడైన ఆ వినాయకుడు సిద్ధిగణపతిగా, కోరిన వెంటనే వరాన్నొసంగే గణపతిగా దర్శనమిస్తున్నాడు. గజాననుడైన ఆ స్వామికి ప్రీతికరమైన అరటిపళ్ళు నైవేద్యంగా అర్పితమై ఉంటాయి. మరోపక్క అష్టాదశ భుజ దుర్గ సన్నిధిలో దుర్గాదేవి త్రిశూలధారి అయి వృషభముఖం గల ఓ పీఠంపై స్థానక భంగిమలో దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ఓ అపురూప దృశ్యంగా కనిపించే ఉత్సవం అశ్వరథోత్సవం. 2 అశ్వాలు పూంచిన ఓ రథంలో పద్మనాభుణ్ణి ఇరుదేవేరులతో స్వర్ణ ఖచిత ఆభరణాలతో అలంకరించి సంపెంగమాలలు ప్రత్యేకంగా అలంకారంగా తీర్చిదిద్ది ఆలయ మాడవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. ఆలయ సందర్శకులు ఆ రథాన్ని లాగడం దేశంలోని ఏ ప్రాంతం వారైనా, ఏ రాష్ట్రం వారైనా తమిళనాడు రాజధాని చెన్నైకి రోడ్డు, రైలు, వాయుమార్గాన చేరుకోవచ్చు. రైలు, బస్సు స్టేషన్ల నుంచి స్థానిక వాహనాలపై అడయారులోని గాంధీ కస్తూర్బా నగర్లో నిర్మితమైన ఈ భవ్య మందిరానికి చేరుకోవచ్చు. విష్ణుం వందే సర్వలోకైకనాథం అంటూ ఆలయ సందర్శనకు వచ్చిన ప్రతి భక్తుడు మనసా వాచా స్మరించుకొని మరోసారి ఆ అనంత పద్మనాభుణ్ణి పునఃదర్శన భాగ్యాన్ని వసంగమని కోరుకుంటారు. తిరువనంతపురం క్షేత్రంలోని అనంత పద్మనాభస్వామి వలె విరాజిల్లుతున్న ఈ చెన్నై పద్మనాభుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు అందేలా వేడుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.